నేను బైబిల్ను ధ్యానం చేస్తూ చదువుతూ ఉంటే పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా పుస్తకం, ఈ ఇర్మియా గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాను నేను. ఈ ఇర్మియా గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉంటే ఒక వచనం నా మనసుకు తాకింది, హృదయానికి తాకింది. ఆ వచనం గురించి మాట్లాడాలనిపించింది. యాక్చువల్గా నేను పోయిన ఆదివారం మాట్లాడాలి, కానీ ఎందుకులే అని నేను వేరేది మాట్లాడాను. కానీ ఆత్మ నువ్వు ఆ అంశం మీదనే మాట్లాడాలి అనంటే నేను రాత్రి లేచి సచ్చినట్టుగా దాని మీద మళ్ళీ వాక్యం ప్రిపేర్ చేశాను. ఏంటి నన్ను ప్రేరేపించి మాట్లాడాలి అని నన్ను ప్రేరేపించినటువంటిది అంటే, ఇర్మియా గ్రంథంలో 10వ అధ్యాయం నేను చదువుతూ ఉన్నాను. ఈ అధ్యాయంలో ఒక మాట తాకింది, ఈ మాట మీద మాట్లాడు అన్న ప్రేరేపణ కలిగింది. ఈ మాట మీద ఎందుకులే అని నేను వేరేది మాట్లాడాను. మరలా ఈ వారం ఈ వాక్యం మీద మాట్లాడన్న తలంపు వచ్చేస్తుంది. అరే ఏంటబ్బా, అందుకనే ఇర్మియా గ్రంథంలో ఒక చోట ఒక మాట ఉంటుంది, నేను దేవుని వాక్యాన్ని చెప్పొద్దు అని అనుకుంటాను, కానీ నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుందండి ఆ మాట. నేను దేవుని పేరు నేనెత్తను, దేవుని నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. ఏంటిదంట? ఏంటి అది అంటే? వాక్యం. అది నా హృదయములో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడినట్లున్నది. నేను ఓర్చి ఓర్చి విసికి ఉన్నాను. అంటే కొన్ని చెప్పొద్దని అనుకున్నా కూడా ఏమంటది? ఎందుకంటే అది లోన ఉండి చెప్పు 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 అంటుందన్నమాట. అర్థమైందా? మరి చెప్పితే ఏమవుతుంది? ఇప్పుడు నేను చెప్పొద్దని ఓర్చి 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 అంటే సహించడం, ఓపిక పట్టడం. అవునా? అయినా కూడా అది లోన పెట్టుకుంటే ఆ వాక్యం ఏం చేస్తుందంట? దహిస్తుందంట, ఎముకలను మంట మండుతుంది. అర్థమైందా? వేడివేడి ఛాయ్, అలా పొయ్యి మీద పొగలెళ్ళే ఛాయ్ నోట్లో పోసుకొని సైలెంట్ కూర్చుంటారా నోరు మూసుకొని? ఏమవుతుందమ్మా? ఏమవుతుందని? కాలితే సైలెంట్గా ఉండొచ్చు కదా, ఏమవుతుందమ్మా? వెంటనే సన్నీళ్ళు బుక్కాడు ఒక గుట్కేస్తాం. ఏమా దేవుని వాక్యం కూడా నీలో ఉంటే అదేమంటదంటే, చెప్పు 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 చెప్పు, లోన ఏం చేస్తుంటుంది? అది దహిస్తుంటుంది అన్నమాట.
అర్థమైందా? ఇర్మియా చెప్పితే లోన ఉన్న వాక్యమేమో చెప్పు చెప్పు అంటుంది. చెప్తే ఏం జరుగుతుంది? లోకంలో ఒక సామెత ఉంది, నిజం నిప్పు లాంటిది, నిజం చెప్తే నిష్ఠూరం. నిష్ఠూరం అంటే బాధ, విచారం, దుఃఖం. అవునా కదా? ఇర్మియా చెప్తున్నాడు యెరూషలేములో ఉన్న యూదులకు ఏమని? బబులోను రాజు వస్తున్నాడు, బబులోను రాజు వస్తున్నాడు. ఆ బబులోను రాజు యెరూషలేం మీదికి వచ్చి యెరూషలేములో ఉన్న యూదులందరినీ బానిసలుగా బబులోను దేశానికి, కల్దీయుల దేశానికి తీసుకొని పోతాడు అని ఇర్మియా చెప్తున్నాడు. ఇది నచ్చట్లేదు ఇర్మియా చెప్తుంటే. ఇర్మియా చెప్పేది నిజం, యథార్థం, దేవుడు చెప్పమన్నది ఇర్మియా చెప్తున్నాడు. దేవుడు చెప్పమన్నది, ఇర్మియాను ప్రేరేపించే వాక్కు, ఆత్మ ప్రేరేపించే వాక్కు ఇర్మియా చెప్తే ప్రజలకు నచ్చట్లేదు. మరి ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ప్రజలకు నచ్చట్లేదు. ఏం చేస్తున్నారు ప్రజలు? ఏం చేస్తున్నారమ్మా ప్రజలు? ఏం చేస్తున్నారంటే చూడండి ఒకసారి, ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇర్మియా ప్రవచనములను పలకగా యెహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడునగు పశూరను యాజకుడు విని ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి యెహోవా మందిరమందున్న బెన్యామీను మీది గుమ్మమునొద్ద నుండు బోండాలో అతనిని ఏం చేశాడు ఇర్మియా? ఇర్మియా దేవుని మాటలను, ఆత్మచేత ప్రేరేపింపబడిన మాటలను చెప్పకుండా ఉంటేనేమో ఒక బాధ, చెప్పితేనేమో బోండాలు అంటే ఏంది? సంఖ్యలు వేసి చెరసాల్లో వేస్తున్నారు. చెప్పకపోతేనేమో అది చెప్పు అంటుంది. అర్థమైందా? లోన ఉన్న వాక్యం ఏమంటుంది? అర్థమైందా? చెప్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? తీసుకుపోయి బోండాలు వేస్తుర్రంట, అంటే సంఖ్యలు వేస్తున్నారు అనమాట. 32వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలోనే 32వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదివితే అక్కడ ఏముంటుందో తెలుసా? ఇక్కడ సిద్కియా ఇర్మియా చెప్తున్నటువంటి మాటలను విని, ఇర్మియా చెప్తున్న మాటలను యూదారాజు జీర్ణించుకోలేక, వాటిని సహించలేక, అర్థమైందా? యూదారాజు ఇర్మియాను ఏం చేస్తుండో తెలుసా? 5వ వచనం, మీరు కల్దీయులతో యుద్ధము చేసినను మీరు జయము నొందరు అను మాటలు నీవేలా ప్రకటించుచున్నావని ఇర్మియాతో రాజు చెప్పి ఇర్మియాను చెరసాలలో వేయించి చెరసాలలోనే ఉంచాడంట. అర్థమైందా? ఇర్మియా ఏం చెప్తున్నాడమ్మా? ఇర్మియా ఏం చెప్తున్నాడంటే బబులోను రాజు వస్తున్నాడు, ఆ బబులోను రాజు చేతికి యెహోవా దేవుడు మిమ్మల్ని అప్పగిస్తున్నాడు, మిమ్మల్ని తీసుకెళ్లి కల్దీయుల దేశంలో మీరు బానిసలుగా ఉంటారు అని ఇర్మియా చెప్తే దాన్ని ఎవరు జీర్ణించుకోవడం లేదు? రాజు. ఆ రాజు ఏం చేశాడంటే ఇర్మియాను పట్టుకొని చెరసాలలో వేశాడంట. ఏం తప్పు చేశాడు ఇర్మియా? దేవుడు చెప్పమన్న మాట చెప్పిండు. మరి రాజుకు నచ్చట్లేదు, అక్కడ ప్రజలకు నచ్చట్లేదు. ఇప్పుడు ఇర్మియా ఏం చేయాలి చెప్పండి? చెప్పకపోతేనేమో ఆయన పేరెత్తను, ఆయన మాటలు ప్రకటించను,
ఆయన నేను మౌనంగా ఉందాం అనుకుంటే అది నా ఎముకలలో ఏం చేస్తుందంట, అగ్ని వలె మండుచు అది దహిస్తుందంట. నేను ఓపిక పట్టుకోలేకపోతున్నా. చెప్పితేనేమో అక్కడ ఉన్న నాయకులు, రాజు, ప్రజలు బోండాలేసి బిగించడం, లేకపోతే చెరసాలలో వేయటం. ఇంకెక్కడేస్తారో తెలుసా? 37 అధ్యాయం 16 వచనం చూడండి. ఇర్మియా గ్రంథంలోనే 37 అధ్యాయం 16 వచనం. ఇర్మియా చెరసాల గోతిలో వేయబడి అక్కడ అనేక దినములు ఉండెను. ఏం చేశాడు? ఇర్మియా చేసిన పని ఏందమ్మా ఇక్కడ? ఇర్మియా చేసిన పని ఏంటంటే 37 అధ్యాయం 1వ వచనంలో చూడండి. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా దేశములో రాజుగా నియమించిన యోషియా కుమారుడగు సిద్కియా యెహోయాకీము కుమారుడైన కొన్యాకు ప్రతిగా రాజ్యము చేయుచుండెను అని చెబుచూ ఇక్కడికి వచ్చి ఏం చెప్తాడంటే, మీరందరూ కల్దీయుల దేశములోనికి చెరగాబోతున్నారు అని చెప్తున్నాడు. నెబుకద్నెజరు బబులోను సైన్యం వచ్చి మిమ్ములను బానిసలుగా, బందీలుగా చెరలోనికి కొనిపోబోతున్నాడు అని ఇర్మియా ప్రవక్త యూదా దేశములో రాజుతోని, నాయకులతోని, ప్రజలతోని చెప్పితే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారమ్మ వాళ్ళు? చూసావా? మరి వీళ్ళకు ఎవరు నచ్చిరో తెలుసా? అక్కడ కొంతమంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఆ అబద్ధ ప్రవక్తలు ఏం చెప్తున్నారంటే, ఇర్మియా చెప్పేది తప్పు, అసలు బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు గాని, నెబుకద్నెజరు సైన్యం గాని వచ్చినా మనం గెలవగలము. అర్థమైందా? మనం వాళ్ళను ఓడిస్తాము. మన దేవుడు బబులోను దేశంలో మనల్ని బానిసలుగా ఉంచడు. కొంతమంది ఆల్రెడీ పోయినరు శరలోనికి, వాళ్ళ కాలం కూడా పూర్తయింది, వాళ్ళు కూడా తిరిగి వస్తారు అని అబద్ధ ప్రవక్తలు చెప్తున్నారు ప్రజలకు. ఎక్కడ? అబద్ధ ప్రవక్తలలో హనన్యా అనే ఒక అబద్ధ ప్రవక్త ఉన్నాడు. 28వ అధ్యాయంలో 15వ వచనం 2వ వచనంలో ఉంటుంది చూడండి. హనన్యా అన్న ఒక ప్రవక్త ఉంటాడు. ఈయన ఏం చెప్తుండో తెలుసా? బబులోను బానిసత్వం త్వరలో ముగుస్తుందని చెప్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మారు మనసు లేకుండా చేస్తున్నాడు. అంటే దేవుని నామములో ఈ హనన్యా అనే ఒక ప్రవక్త దేవుని పేరు మీద ఏం చెప్తున్నాడంటే, ప్రజలకు నచ్చిన బోధ, రాజుకు నచ్చిన బోధ, యూదా నాయకులకు నచ్చిన బోధ చేసిండు. చేస్తే ప్రజలు ఏం చేస్తున్నారంటే హనన్యాను ప్రవక్తగా గుర్తిస్తున్నారు, కానీ ఇర్మియాను మాత్రం అది. ఇంకొక ఆయన ఉన్నాడు, అహాబు, సిద్కియా. వీరు కూడా దేవుని నామంలో ఏం చేస్తున్నారో తెలుసా? 29వ అధ్యాయం 21వ వచనంలో, ఇర్మియా గ్రంథంలోనే 29వ అధ్యాయం 21వ వచనంలో ఉంటది. నా నామమును బట్టి మీకు అబద్ధ ప్రవచనములు ప్రకటించు కొలయా కుమారుడైన ఆహాబును గూర్చియు, మయషేయ కుమారుడైన సిద్కియాను గూర్చియు ఇశ్రాయేలు దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. చూసావా? అంటే దేవుని నామమును అబద్ధాలు ప్రకటించేదెవరు? ఆహాబు, సిద్కియా, హనన్యా, ఇంకొకరు ఉన్నది తెలుసా? 29వ అధ్యాయంలోనే 24వ వచనం 32వ వచనంలో షమయ అనేటోడు ఒకడు ఉంటాడు. 24వ వచనం నుంచి 29వ అధ్యాయంలోనే 24వ వచనం నుంచి 32వ వచనం వరకు మనం చూస్తే వీళ్ళేం చెప్తున్నారో తెలుసా? అబద్ధాలు ప్రకటిస్తున్నారు దేవుని పేరట. 32వ వచనంలో నెహేలామీయుడైన షమయ యెహోవా మీద తిరుగుబాటు చేయుదమని చాటించెను గనుక అతనిని అతని సంతానమును నేను శిక్షించుచున్నానని దేవుడు చెప్పాడు. మీకేమర్థమైంది ఇక్కడ? గుర్తుపెట్టుకోండి. హనన్యా ప్రవక్త, అహాబు, సిద్కియా, షమయ, వీళ్ళు దేవుని నామములో యెరూషలేములో ఉన్న యూదులకు, రాజులకు, నాయకులకు
ఏం ప్రకటిస్తున్నారంటే అబద్ధాలు ప్రకటిస్తున్నారు. ఏంది వీళ్ళు ప్రకటించే అబద్ధాలు అంటే, మీరు బబులోను దేశములోనికి చెరగా కొనిపోరు. అది అబద్ధం. ఇర్మియా చెప్తున్నాడు పోతారని, కానీ అది అబద్ధం. ఆల్రెడీ కొంతమంది పోయినరే, వాళ్ళది కూడా చెర ముగిసిపోయింది, వాళ్ళు కూడా తిరిగి వస్తారు. బబులోను కాడిని యూదా ప్రజల మీద దేవుడు పెట్టిండు అంటున్నాడే, లేదు, ఆ కాడి ఎర్రగొట్టేసిండు దేవుడు, ఇక మనకు బానిసత్వం లేదు అని ప్రజలకు చెప్తున్నాడు అనమాట. ఈ ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా? ఈ అబద్ధ ప్రవక్తలు చెప్పిన మాటలే నమ్ముతున్నారు. అబద్ధాలు చెప్పినటువంటి వారిని ప్రవక్తలుగా గుర్తించి వారినే ప్రవక్తలుగా గౌరవిస్తున్నారు. కానీ నిజముగా యెహోవా ప్రవక్త అయినటువంటి ఇర్మియా చెప్తేనేమో వాళ్ళకు నచ్చట్లేదు. ఇర్మియాకు బోండాలు వేస్తురు కాలువ చేతులకు, లేకపోతే చెరసాలలో వేస్తురు, లేకపోతే ఒక బురద బావి గుంతలో దించుతున్నారు. ఎందుకు? ఇర్మియా చెప్పేది నచ్చట్లేదు. ఎందుకు నచ్చట్లేదు అంటే, ఇర్మియా ఏమో దేవుడు చెప్పమన్నది ఇర్మియా చెప్తున్నాడు, వీళ్ళేమో వారికి నచ్చిందని ఈ అబద్ధ ప్రవక్తలు చెప్తున్నారు. అందుకే ఇర్మియా నేను దేవుని పేరెత్తను, ఆయన నామాన్ని ప్రకటించను అని అనుకుంటే, నా హృదయములో ఆయన మాటలు అగ్ని వలె మండుచు అవి దహించుతున్నవి, నేను ఓర్చి ఓర్చి ఉన్నాను, ఇక నేను చెప్పకుండా ఉండలేని. ఇప్పుడు నేను వాళ్ళు ఏమన్నా చేయని, నన్ను చంపని, సంఖ్యం లేని, బోండా లేని, ఉన్నమాట మాత్రం చెప్తా అని చెప్తున్నాడు. చెప్పేసరికే చెరసాల్లో వేస్తున్నారు, బోండాలేసి కాళ్ళ చేతులకు బోండాలేసి బిగిస్తున్నారు, నీళ్లు లేని గోతులు దించేస్తున్నారు. కానీ అబద్ధాలు ప్రకటించే ప్రవక్తలు మాత్రం ఏమీ అనట్లేదు. అంటే ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం చదివేటప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటిదమ్మా? ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం చదివేటప్పుడు నాకు వచ్చిన ఆలోచన. ఏం ఆలోచన వచ్చింది అక్కడ? ఏం చెప్పాలని వచ్చింది? ఏం చెప్పాలని వచ్చిందంటే, 10వ అధ్యాయము చదువుకుంటూ వస్తున్నా. ఏముందమ్మా ఈ 10వ అధ్యాయంలో? ఈ 10వ అధ్యాయంలో ఏమున్నదంటే, ఇర్మియా దేవుడు చెప్తున్నాడు యూదులతో ఏమని? నిజముగా దైవ స్వరూపము లేని, దేవుడు కానటువంటి, మనుషులు చేతులతో చేసుకున్నటువంటి వాటిని పూజించి వాటి వల్ల జ్ఞానం వస్తదేమో అనుకోని, దైవ జ్ఞానం వస్తదేమో అనుకోని, అవి దైవం అనుకోని, అవి మమ్ములను బబులోను రాజు చేతిలో నుండి, మా శత్రువుల చేతిలో నుండి విడిపిస్తాయేమో అని మీరు అనుకుంటున్నారు. కానీ నిజముగా కర్రలతోని, వెండితోని, బంగారంతోని, రాళ్లతోని మీరు చేసుకున్నటువంటి దైవాలు మిమ్ములను విడిపించవు. మరి ఎవరు విడిపిస్తారు మిమ్మల్ని? 10వ అధ్యాయం 10వ వచనం, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును. ఏంది? జనములు ఆయన కోపమును సహింపలేవు. ఏం చెప్తున్నాడు? మీరు మొదటి వచనం నుంచి 9వ వచనం వరకు చదివితే దైవము లేనటువంటి మనుషులతో చెయ్యబడినటువంటి వాటిని నమ్ముకుంటున్నారు, నోరు లేనటువంటి వాటికి సాగిలపడుతున్నారు, మాటలాడలేనటువంటి వాటి దగ్గర మీరు మొరపెడుతున్నారు విడిపించవని. కత్తులను, ఈటెలను నమ్ముకుంటున్నారు, అవి మిమ్ములను రక్షించవు. రక్షించగలిగినటువంటి వారు, నిజమైన దైవత్వము కలిగిన వారు, నిజమైన దైవము కలిగిన వారు ఎవరు అంటే ఎవరమ్మా?
యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. అర్థమైందా? ఆయనే రాజు. ఇక్కడ నేను ఆలోచన చేశాను, యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే. అసలు బైబిల్లో ఉన్న 66 పుస్తకాలలోకెల్లా నిజమైన దేవుడు ఈయనే అని ఎక్కడెక్కడ ఉంది అని ఆలోచన చేశాను నేను. ఏంటమ్మా? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాలలో, లేఖనములలో ఈయనే నిజమైన దేవుడని ఎక్కడెక్కడుంది చెప్పమని వెంటనే ఆత్మలోకి వచ్చేసింది. ఈయనే నిజమైన దేవుడని అంటే యూదులకు ఇర్మియా ఖండితంగా చెప్తే వారి బుర్రకు నిజం ఎక్కట్లేదు. యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు, ఈయనే నిజమైన దేవుడు, ఆయనే నిజమైన దేవుడు. ఎక్కడుందమ్మా బైబిల్లో? ఆయనే నిజమైన దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు, ఈయననే నమ్మండి అని ఇర్మియా యూదులతో ఎలిగెత్తి చెప్పుతున్న దైవం లేనటువంటి మాయాస్వరూపమైనటువంటి వాటిని ఏం చేస్తున్నారంటే పూజ చేస్తున్నారు. అవి వారిని ఎలా విడిపిస్తాయా? ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు ఈ పదం చెప్తున్నది ఏంటంటే యెహోవాయే నిజమైన దేవుడు. ఇదే మాట మరలా మనం కొత్త నిబంధనలో ఎక్కడ చూస్తామంటే యోహాను పత్రిక, సువార్త కాదు, మొదటి పత్రిక, అపోస్తలుడైనటువంటి యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 18 నుంచి 21 వరకు ఈ కాంటెక్స్ట్ ఉంది, ఈ ప్యాసేజ్ ఉంది. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 18 నుంచి 21వ వచనం వరకు ఉంది ఈ ప్యాసేజ్. నేను చదువుతా, మీరు వినండి. దేవుని మూలముగా పుట్టిన వాడెవడునో పాపము చెయ్యడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. 20వ వచనం జాగ్రత్తగా చూడండి. మనము సత్యవంతుడైన వానిని ఎరగవలెనని దేవుని కుమారుడు వచ్చి, ఎవరిని ఎరగాలని అమ్మా? ఎవరిని ఎరగాలని? సత్యవంతుడైన వానిని ఎరగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఎవరి యందున్నాము? సత్యవంతుని యందున్నాము. ఆయనే ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు.
చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయములో ఉన్నటువంటి 1 నుంచి 10 వచనాల ప్యాసేజ్ను చూడండి. యోహాను పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 18 నుంచి 21 ఉన్న ఈ ప్యాసేజ్ను చూడండి. అక్కడ కూడా కర్రతో, రాతితో, ఇనుముతో, బంగారముతో చెయ్యబడినటువంటి వాటికి పూజ చేస్తే జ్ఞానం వస్తదేమో, అందులో దైవత్వం ఉన్నదేమో అనుకొని యూదులు నిజము కానటువంటి వాటి దైవాలకు ఏమనుకుంటున్నారు? వాళ్ళు దైవమని అనుకుంటున్నారు. కానీ అక్కడ ఇర్మియా ఏం చెప్తున్నాడు? అవి కావు, మీరు చేసుకున్నవి నిజమైన దైవాలు, యెహోవాయే నిజమైన దేవుడు. మీరు చేసుకున్న విగ్రహాలు నిజమైన దేవుడు. ఇక్కడికి రండి. ఇక్కడ ఏం చెప్తుంది? 19వ వచనం, 20వ వచనం చూడండి. మనము సత్యవంతుడైన వానిని ఎరగవలెనని. అర్థమైందా? ఎవరిని ఎరగాలని? సత్యవంతుడైన వానిని ఎరగవలెనని. సత్యవంతుడు అంటే ఎవరు? సత్యవంతుడు అంటే ఎవరు? ఇక్కడ మిస్టేక్ ఏంటంటే, మిస్టేక్ అంటే బైబిల్ బోధించే అటువంటి బోధకులను కూడా అనడానికి వీల్లేదు. ఎందుకంటే బైబిల్ తర్జుమా చేసినటువంటి వాళ్ళు కూడా, ఇక్కడ వచ్చిన పెద్ద తలనొప్పి చావు ఏంటంటే, బైబిల్ వ్రాసినటువంటి వాళ్ళు ఆత్మ ప్రేరణతో కరెక్ట్గా రాశారు, చాలా సంతోషం. కానీ బైబిల్ తర్జుమా చేసినటువంటి వారు వాళ్ళ సొంత సిద్ధాంతాన్ని అనువాదంలో ఇరికించారు. నేను ఈ వచనాన్ని చూసినప్పుడు, నేను మరలా ఒకసారి చదివి రిపీట్ చేస్తే జాగ్రత్తగా వినండి. మనము సత్యవంతుడైన వానిని ఎరగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించున్నారని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. ఆయనే నిజమైన దేవుడు. ఎవరు నిజమైన దేవుడు? ఎవరు నిజమైన దేవుడు? యేసుక్రీస్తే నిజమైన దేవుడు. అవునా? అంతేనా? ఈ వచనం ఇక్కడ చాలా మిస్టేక్ గా బోధిస్తున్నట్టు, అంటే తప్పుగా అర్థమై ఏం చెప్తున్నారంటే, ఇది యేసుక్రీస్తు ఆయనే నిజమైన దేవుడు అంటే ఎవరాయనమ్మా? చూసావా? యేసుక్రీస్తే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు అని ఇక్కడ బోధించే బోధకులను పక్కన పెట్టండి. బైబిల్లో వ్యాఖ్యానించే కామెంటేటర్స్, వ్యాఖ్యానవేత్తలు కూడా యేసుక్రీస్తుకే దీన్ని సూచించడం. ఇప్పుడు 5వ తరగతి, 6వ తరగతి, 10వ తరగతి, 12వ తరగతి చదువుకున్న వాళ్ళు దేని చూసి బోధిస్తారమ్మా? వాళ్ళు ఎక్కడనో లైబ్రరీకి పోతారు, బైబిల్ కామెంటేటర్స్ ఏముంటాయి, వాళ్ళ వ్యాఖ్యానాలు ఏమున్నాయో చూసి రాస్తారు. ఈ బైబిల్ కామెంటేటర్స్ కూడా ఏం రాస్తారో తెలుసా? ఆయనే నిజమైన దేవుడు అనే వరకే యేసుక్రీస్తే. అంటే వీళ్ళు ఎక్కడ చూసి చెప్తున్నారు? అంటే ఆయనే నిజమైన దేవుడు అనేసరికి ఇది ఎవరిని సూచిస్తుంది అనే వరకే కొన్ని బైబిల్ కామెంటేటర్స్ రాస్తుంటారు కొన్ని వ్యాఖ్యానాలు. ఆ బైబిల్ వ్యాఖ్యానాల దగ్గరికి వెళ్ళిపోయేసరికి ఆ వ్యాఖ్యానం రాసేటోడు వాని సిద్ధాంతాన్ని రాస్తాడు. అర్థమైందా? ఆ వ్యాఖ్యానం రాసేటోడు ఏం రాస్తాడు?
వాని సిద్ధాంతమే రాస్తాడు. ఈ 10వ తరగతి 12వ తరగతి చదివి ఆయనే అనే వరకే ఇగో ఇక్కడ యేసుక్రీస్తు అని ఈ వ్యాఖ్యానంలో ఉందని యేసుక్రీస్తు అనే చెప్తుంటారు అనమాట. అర్థమైందా? బైబిల్ తర్జుమా అనువాదం చేసే వారిలో నాకు తెలిసి అందరూ త్రిత్వాన్ని నమ్మిన వారే ఉన్నారనుకుంటా నాకు తెలిసి. లేకపోతే దేవుడు ఒక్కడే ముగ్గురుగా వచ్చాడని కానీ, ఒక్కడే ముగ్గురుగా పాత్రలు వహించాడని కానీ, లేకపోతే ముగ్గురై ఉన్న దేవుడు ఒక్కడిగా ఉన్నాడని, ఈ రెండు సిద్ధాంతాలకు సంబంధించిన వాళ్ళు, ఈ రెండు సిద్ధాంతాలను నమ్మిన వారే ఎక్కువ ఉన్నారు బైబిల్ని అనువాదం చేసిన వారిలో అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఎక్కువ వాళ్ళ సిద్ధాంతాల అభిప్రాయాలని అనువాదంలో రుద్దారని ఎలా తెలుస్తుంది అంటే బైబిల్ని సారాంశాన్ని కంపారిజన్ చేసినప్పుడు విభేదిస్తున్నాయి. బైబిల్ సారాంశాన్ని కంపేర్ చేసినప్పుడు అవి విభేదిస్తున్నాయి. అర్థమైందా? ఎలా విభేదిస్తున్నాయి పాస్టర్ గారు అంటే ఇప్పుడు కొంచెం మనం ముందుకెళ్ళి చూద్దాం. ఓకే, 22వ వచనంలో చూడ, యోహాను మొదటి పత్రికలోనే 5వ అధ్యాయం 20వ వచనంలో మనము సత్యవంతుడైన వానిని ఎరగవలెనని. ఎవరిని ఎరగాలమ్మా? మనం సత్యవంతుడైన వానిని మనం ఎరగాలి. ఎవరు సత్యవంతుడు? ఎవరు? చూడండి బైబిల్లో ఎవరు సత్యవంతుడో కొన్ని విషయాలు మనం చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 28వ వచనం చదవండి. కాగా యేసు దేవాలయములో బోధించుచు, కరెక్ట్గా చదవగలిగిన వాళ్ళు చదవండి. కాగా యేసు దేవాలయములో బోధించుచు మీరు నన్ను ఎరుగుదురు, నేను ఎక్కడి వాడనో ఎరుగుదురు, నా అంతటా నేనే రాలేదు, నన్ను పంపినవాడు. యేసుక్రీస్తును పంపింది ఎవరమ్మా? సత్యవంతుడు. యేసుక్రీస్తును పంపింది ఎవరు? ఎవరా సత్యవంతుడు? తండ్రి. ఎవరా తండ్రి? పాత నిబంధనలో యెహోవా. అంతే కదా? యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? నన్ను పంపినవాడు సత్యవంతుడు. ఇంకా ఆయనను మీరు, ఆ సత్యవంతుణ్ణి మీరు ఎరగరు, కానీ ఆ సత్యవంతుణ్ణి ఎరగాలని ఎరిగిన నేను మీకు చెబుతున్నా. ఎవరా సత్యవంతుడు? ఆ సత్యవంతుడు తండ్రి. ఎవరా తండ్రి? పాత నిబంధనలో ఉన్న యెహోవా దేవుడు. అర్థమైందా? ఇంకో వచనం చూడండి. 8వ అధ్యాయం యోహాను సువార్త 26వ వచనం. 8వ అధ్యాయం యోహాను సువార్త 26వ వచనం. మిమ్మును గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు గాని, ఏమంటున్నాడు? నన్ను పంపినవాడు సత్యవంతుడు, నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని. ఏమంటున్నాడు? నన్ను పంపినవాడు ఎవరు? యేసుక్రీస్తును పంపింది తండ్రి. ఆ తండ్రి దగ్గర విన్న సంగతులని నేను మీకు బోధించుచున్నాను అని యేసు ప్రభువారు చెప్పారు. అంటే సత్యవంతుడు అంటే ఎవరు అనుకోవాలి మనము? తండ్రి. యోహాను సువార్తలోనే 3వ అధ్యాయం 33వ వచనం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 33వ వచనం. ఇక్కడ ఎవరి గురించి చెప్పబడుతుంది? యేసుక్రీస్తు చెప్తున్నాడు అన్నమాట. ఏమంటున్నాడు యేసుక్రీస్తు వారు? ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక
ఆయన దేవుని మాటలే పలుకును అని యోహాను గారు చెప్తున్నారు. ఏంటట? దేవుడు ఎవరట? అది దేవుడు ఎవరమ్మా? దేవుడు సత్యవంతుడు. ఆ సత్యవంతుడు పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహిస్తాడు. ఆ సత్యవంతుడైన దేవుడు ఎవరిని పంపాడు? యేసుక్రీస్తును పంపాడు. ఇంకో మాట చూడండి, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. నీ మాటలలో నీవు నీతిమంతుడవుగా తీర్చబడినట్లును, నీవు వ్యాజ్యమాడునప్పుడు గెలుచునట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక. సత్యవంతుడు ఎవరమ్మా? దేవుడు సత్యవంతుడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి చివరిగా. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో అక్కడి జనులు మమ్మును గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచి జీవము గలవాడును. ఏంటట? ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? పౌలు ఏమంటున్నాడు? మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకు దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. ఆయన కుమారుడు ఎవరి కుమారుడు? సత్యవంతుడగు దేవుని కుమారుడైన. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆయన కుమారుడైన యేసు. ఎవరు ఆయన అంటే పైన చెప్పబడింది, సత్యవంతుడగు దేవుని కుమారుడైన యేసు. అంటే ఇప్పుడు సత్యవంతుడు అంటే ఎవరు? ఎవరమ్మా? తండ్రి. సత్యవంతుడు అంటే ఎవరు? తండ్రి. అర్థమైందా? మొదటి యోహాను పత్రికకు రండి. మొదటి యోహాను పత్రికలో 5వ అధ్యాయంలో 20వ వచనం. మనము సత్యవంతుడైన, ఇప్పుడు సత్యవంతుడు అంటే ఎవరు అనుకోవాలి మనం? ఇప్పుడు తండ్రి అయిన దేవుడు యెహోవా. తండ్రి అంటేనే యెహోవా దేవుడు. మనము సత్యవంతుడైన దేవునిని ఎరగవలనని, అంటే యెహోవాని. అంతే కదా? పాత నిబంధనలో యెహోవా, క్రొత్త నిబంధనలో తండ్రి. అంతే కదా? మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. అంటే సత్యవంతుడు అంటే ఎవరు? దేవుడు. కరెక్ట్గా మీకు అర్థం కావడానికి నేను మళ్ళా రీప్లేస్మెంట్ చేసి చదువుతాను, వినండి. ఏంటి? మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై దేవుని యందు ఉన్నాము. సత్యవంతుడైన దేవుని యందు ఉన్నాము. సత్యవంతుని యందు ఉన్నాము. సత్యవంతుడు అంటే దేవుడు అని చెప్పాం కదా, బైబిల్ అదే చెప్తుంది కదా. సత్యవంతుడైన దేవుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడు. ఆయన అంటే ఎవరు? సత్యవంతుడే నిజమైన దేవుడా? దేవుని కుమారుడైన యేసుక్రీస్తే నిజమైన దేవుడని ఉందా? ఆయనే నిజమైన దేవుడు. ఆయన అంటే ఎవరు? పరలోకంలో ఉన్న ఆయన. ఒకవేళ భూమి మీదకి వచ్చిన ఆయన గురించి చెప్పబడితే ఈయనే నిజమైన దేవుడు. ఇప్పుడు కాంటెస్ట్, ఇప్పుడు ఇంగ్లీష్ గ్రామర్లో దూరంగా ఉంటే వస్తువుని ఏమంటాం? దట్ అంటాం. దగ్గర ఉంటే వస్తువుని ఏమంటాం? దిస్ అంటాం.
ద మ్యాన్ అంటే ద బుక్, దూరంగా ఉంటే. దగ్గర ఉంటే దిస్ మ్యాన్, దిస్ బుక్. అర్థమైందా? తండ్రి పరలోకంలో ఉన్నాడు, భూమి మీదకి మన దగ్గరికి వచ్చిన ఎవరు? కుమారుడు. ఒకవేళ ఈయన గురించి అయితే ఈయనే నిజమైన దేవుడు మన దగ్గరికి వచ్చిన ఆయన గురించి చెప్తే, కానీ ఆయన పరలోకంలో ఉన్నాడు. ఏమంటున్నాడు? ఆయనే ఎవరు? పరలోకంలో ఉన్న ఆయన. సత్యవంతుడు అంటే తండ్రి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుడైన దేవుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడు. ఎవరు నిజమైన దేవుడు? సత్యవంతుడైన దేవుడే నిజమైన దేవుడు. దీన్ని మనసులో పెట్టుకొని ఒక్కసారి ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు. చాలు. ఏమనుంది? యెహోవాయే అసలు నిజమైన దేవుడు అని బైబిల్లో ఎక్కడెక్కడ ఉందో చదువు జాన్ మార్కు అని నా మనసులో, నా ఆత్మలో ప్రేరేపణ కలిగింది. నిజమైన దేవుడు ఆయనే అని ఎక్కడెక్కడ ఉందంటే ఇగో ఇక్కడే దొరికింది, ఎక్కడ దొరకలే. పాత నిబంధనలు అక్కడ, క్రొత్త నిబంధనలు ఇక్కడ. దీన్ని చాలా మంది ఆయనే నిజమైన దేవుడు అనే వరకే దీన్ని చాలా మంది ఏమని చెప్తున్నారంటే యేసుక్రీస్తే నిజమైన దేవుడని, యేసుక్రీస్తు గురించి చెప్పబడ్డది అని అనుకుంటున్నారు, అని బోధిస్తున్నారు. బోధించే వాళ్ళు కూడా ఎలా బోధిస్తున్నారంటే వాళ్ళు వ్యాఖ్యానాలు, బైబిల్ వ్యాఖ్యానాలు చూస్తే ఆ వ్యాఖ్యానాలలో ఏమనుందంటే యేసుక్రీస్తు గురించే చెప్పబడింది అని నేను కూడా చాలా వ్యాఖ్యానాలు చూశాను. కానీ బైబిల్ అనాలిసిస్ చేస్తే, పరిశీలన చేస్తే ఇది యేసుక్రీస్తుకు చెందడం లేదు అన్న వాస్తవం తెలుస్తుంది. వ్యాఖ్యానాలు చదివి చెప్పితే ఇది యేసుక్రీస్తుకే అని బోధించడం జరుగుతుంది. దీన్ని కరెక్ట్ గా మనసు పెట్టి పరిశీలన చేస్తే ఆయనే నిజమైన దేవుడు అంటే ఇది యేసుక్రీస్తుని గురించి చెప్పబడుతున్న మాట కాదు, సత్యవంతుడగు దేవుని గురించి. అర్థమైందా? ఆయనే నిజమైన దేవుడు. ఎవరైనా? పరలోకంలో ఉన్న ఆయన. ఒకవేళ భూమి మీదకి వచ్చిన ఆయన గురించి చెప్తే ఈయనే నిజమైన దేవుడు. ఇప్పుడు ఏమనుంది అక్కడ? ఏమనుందంటే మనము సత్యవంతుడైన వానిని ఎరగవలెనని దేవుని కుమారుడు వచ్చాడు. ఎక్కడికి? మన దగ్గరికి. ఎవరిని ఎరగాలని? సత్యవంతుడగు దేవునిని ఎరగాలని. పరలోకంలో ఉన్నాడు ఆయన, ఆయనను ఎరగవలెనని ఈయన మన దగ్గరికి వచ్చి మనకు వివేకాన్ని అనుగ్రహించాడు. మనం ఈయన దేవుని కుమారుని యందు ఉన్నాము, ఉన్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడు. ఎవరైనా? పరలోకంలో ఉన్న ఆయన. ఒకవేళ మన దగ్గరికి వచ్చిన దేవుని కుమారుని గురించి చెప్తే ఈయనే నిజమైన దేవుడు అని చెప్పబడతాడు. ఎందుకంటే ఈయన మన యుద్ధకు వచ్చాడు కదా, వివేకాన్ని అనుగ్రహించాడు. మన దగ్గరికి వచ్చి మనకు ఏమనుగ్రహించాడు? వివేకం అనుగ్రహించాడు. ఎందుకు? సత్యవంతుని ఎరగాలని మన దగ్గరికి వచ్చి వివేకం అనుగ్రహించాడు. ఈ వివేకం అనుగ్రహించిన ఆయన ఈయనే నిజమైన దేవుడు అని అంటే అప్పుడు అది యేసుక్రీస్తుకు వర్తిస్తుంది. మన దగ్గరికి వచ్చిన ఈయన నిజమైన దేవుడు కాదు, మన దగ్గరికి రాకుండా పరలోకంలో ఉన్న ఆయనే. అర్థమైందా? అయితే ఈ మాట ఎవరిని సూచిస్తుంది అంటే సత్యవంతుడగు ఆయనే నిజమైన దేవుడు అన్న మాట సత్యవంతుడగు దేవుణ్ణి సూచిస్తుంది కానీ యేసుక్రీస్తును సూచించడం లేదు. కానీ బైబిల్ వ్యాఖ్యానాలలో ఇది యేసుక్రీస్తును సూచిస్తుందని చాలా మంది వ్యాఖ్యానవేత్తలు, పండితులు రాశారు. ఈ పుత్రులు ఫాలో అవుతున్నారు. అర్థమవుతుందా? కాబట్టి ఇది నేను పోయిన వారం చెప్పాలనుకున్నా, ఎందుకులే అని నేను మళ్ళా దేని మీద చెప్పినా, మీకు పోయినసారి దేని మీద బబులోని చెరగబోయిన వాళ్ళ గురించి చెప్పాను. కానీ ఆత్మ ఏమంటుందంటే నువ్వు దాని మీద మాట్లాడవా చెప్పు. మళ్ళా సచ్చినట్టుగా రాత్రి లేచి దీని మీద ధ్యానం చేసి మరలా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు జరిగేది ఏంటంటే ఇర్మియా నిజం చెప్తే ఇర్మియాని ఏం చేసిర్రు? ఎవడన్నా నమ్మిండా ఇర్మియా మాటలు? రాజు నమ్మిండా?
నాయకులు నమ్మినరా? ప్రజలు నమ్మినరా? అబద్ధాలు చెప్తే అనన్య, హాబు, సిద్కియా, షమయ వీళ్ళు అబద్ధాలు చెప్పిర్రు అబద్ధ ప్రవక్తలుగా. వీళ్ళ మాటలు మాత్రం జనాలందరూ నమ్మిండ్రు. ఇది మనం యేసుక్రీస్తును సూచించట్లేదు అంటే ఎవరు నమ్మడు. యేసుక్రీస్తును సూచిస్తుందంటేనే ప్రపంచం అంతా నమ్ముతుంది. యేసుక్రీస్తు దేవుని కుమారుడు వచ్చి సత్యవంతుడైన దేవుణ్ణి ఎరగాలని మనకు వివేకాన్ని అనుగ్రహించాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడై ఉన్నాడు, సత్యవంతుడైన దేవుని యొద్దకు మనకు మార్గమై ఉన్నాడు. అర్థమైందా? థ్యాంక్ యూ. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పెద్ద అంటే దేవుణ్ణి ఎరగటంలో అక్కడ కూడా చూడండి, అక్కడ కూడా దేని గురించి చెప్పబడ్డది. ఇక్కడ మళ్ళీ కింది వచ్చిన చూడండి, చిన్న పిల్లలారా విగ్రహాల జోలికి పోకుడి. అక్కడ కూడా ఏమని చెప్పబడ్డది? యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గలవాడని చెప్పబడ్డది. దానికి ముందేం చెప్పబడ్డది చెప్పండి అమ్మా? ఇర్మియా గ్రంథంలో విగ్రహాలు, బొమ్మలు, అర్థమైందా? వాటి జోలికి పోకండి, అల్లా ఏం లేదు, దైవత్వం. ఇక్కడ కూడా అదే, విగ్రహాలల్లో దైవత్వం లేదు, సత్యం లేదు, సత్యవంతుడైన దేవుని అందే జీవం ఉంది, ఆయనే దేవుడు, నిజమైన దేవుడు. యేసుక్రీస్తు ఎవరంటే ఈయన నిజమైన దేవుని కుమారుడు. ఓకేనా? థ్యాంక్ యూ. కాబట్టి ప్రజలలో చాలా ఏముంటుందంటే బైబిల్ పరిశోధన చేసేటప్పుడు కూడా చాలా వ్యాఖ్యానాలు తప్పుడుగా ఉన్నాయన్నమాట. చాలా వ్యాఖ్యానాలు, ఆ వ్యాఖ్యానాలను బైబిల్ వ్యాఖ్యానాలు ఏదో కాదు, బైబిల్ స్టడీ బైబిల్ అని, ఇంకా బైబిల్ మీద విస్తృతమైనటువంటి కామెంటేటర్స్ రాసినటువంటి వ్యాఖ్యానాలు చాలా ఉన్నాయి. ఆ వ్యాఖ్యానాలలో వాళ్ళ అభిప్రాయం అంతే తప్ప కానీ అది బైబిల్లో ఉందని కాదు. ఇక్కడ జరుగుతున్నటువంటి పెద్ద బిగ్ మిస్టేక్ ఏంటంటే పెద్ద పెద్ద పండితులు, పెద్ద పెద్ద చాలా బుక్సులు రాసినటువంటి వాళ్ళలో ఎక్కువ కోవకు చెందిన వాళ్ళు ఎవరంటే త్రిత్వాన్ని నమ్మేవాళ్ళు, లేకపోతే దేవుడు ఒక్కడిగా ఉండి ముగ్గురుగా ప్రత్యక్షమయ్యాడని నమ్మేవాళ్ళు, లేకపోతే ముగ్గురు కలిసి ఒక్కడై ఉన్నాడని, ఈ రకమైన కోవకు చెందిన వాళ్ళే ఎక్కువగా వ్యాఖ్యానాలు రాశారు. ఇది చదివే వరకే ఈ చదివే వాళ్ళు బైబిల్లో ఇలా ఉంది కదా, ఇలా వ్యాఖ్యానాలలో ఇలా ఉంది కదా, బైబిల్ ఎక్స్ప్లెనేషన్లలో ఇలాగ ఉంది కదా, రెఫరెన్స్ బైబిల్లో ఇలాగ ఉంది కదా, దాన్ని ఫాలో అవుతుంటారు అనమాట. కానీ అవి పక్కన పెట్టి జస్ట్ అంటే ఒకవేళ దాన్ని ఫాలో అయితే ఏమవుతుంటుందంటే మళ్ళా బైబిల్కు మరొక చోట విభేదిస్తుంది. బైబిల్ మరొక చోట ఏం చేస్తుందంటే విభేదిస్తుంది. అర్థమైందా? ఒకవేళ మనం ఇక్కడే ఇదే తీసుకుంటే, ఈ పదమే యేసుక్రీస్తుకు వర్తిస్తుంది అని మనం చూసుకుంటే, ఏం చూసుకుంటే ఆయనే నిజమైన దేవుడు అన్న పదం యేసుక్రీస్తుకు వర్తిస్తుంది అనుకుంటే, ఇక్కడే అంటాడు, ఏమంటాడు 5వ అధ్యాయంలోనే 9 వచనాలు 10 వచనాల్లో ఏమని ఉంటుంది? యేసుక్రీస్తు మనం మనుషుల సాక్ష్యం అంగీకరిస్తున్నాము కదా, దేవుని సాక్ష్యం మరీ బలమైనది. దేవుని సాక్ష్యము ఏంటిదంటే ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినది. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుణ్ణి నమ్మని వాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యం నమ్మలేదు గనక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యం ఏంటంటే, దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే దేవుడు మనకు నిత్య జీవాన్ని దయచేశాడు, ఈ జీవం దేవుని కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుణ్ణి అంగీకరించువాడు, ఒప్పుకొనివాడు జీవము గలవాడు. దేవుని కుమారుణ్ణి అంగీకరింపని వాడు, ఇక్కడే చెప్తున్నాడు కదా యోహాన్ గారు, ఈ అధ్యాయంలోనే 10వ వచనంలో చెప్పి మళ్ళా 20వ వచనంలో మళ్ళీ వ్యతిరేకంగా ఎట్లా చెప్తాడు చెప్పండి? 10వ వచనంలో ఏమన్నాడు? యేసుక్రీస్తు దేవుని కుమారుడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, అది నమ్మితే దేవుని సాక్ష్యాన్ని నమ్మినట్టు, దాన్ని నమ్మకపోతే దేవుని సాక్ష్యాన్ని వ్యతిరేకించినట్టు కదా. అంటే దేవుడు అబద్ధం ఆడినట్టు. అంటే ఇక్కడే అబద్ధం ఒక మాట చెప్పి పక్కన ఇంకొక మాట చెప్తాడా? 10వ వచనంలో ఒక మాట చెప్పి 20వ వచనంలో ఇంకొక మాట చెప్తాడు దానికి వ్యతిరేకంగా. సో కాకపోతే ఏంటంటే దాన్ని పరిశీలన చేసే అటువంటి విధానం ఓపికతో పరిశీలన చేస్తే, ఆత్మ సహాయంతో పరిశీలన చేస్తే బైబిల్ అర్థమవుతుంది. బైబిల్ బోధించే అటువంటి పండితులు, బైబిల్ రాసినటువంటి వ్యాఖ్యాన వేతల యొక్క పుస్తకాల మీద డిపెండ్ అయిపోతే చాలా కష్టం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం.